గురుగారు, ఈ వికారినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఎటువంటి విధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు? ఆదాయం 5, ఖర్చు 2, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. రాజపూజ్యం కంటే అవమానం రెట్టింపు ఉన్నది. ఇక గ్రహఫలాన్ని చూస్తే ఈ సంవత్సరంలో ఏలినాటి శని దోషం కూడా విశేషంగా ఉన్నది. ధనుస్సులో శని సంచారం వల్ల ఏలినాటి శని దోషం, సంవత్సర ప్రారంభంలో గురుదోషం ఉంది, నవంబర్ తర్వాత గురుదోషం ఉంది. ఏకాదశంలో బృహస్పతి యోగం మకర రాశికి మే నుండి నవంబర్ వరకు బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా సంపాదించుకోవాలి, సాధించాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి, అభివృద్ధి చెందాలి, ఇలాంటి పదాలు కనుక ఉన్నట్టయితే ఇవన్నీ ఈ సంకల్పాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి మే నుండి నవంబర్ మధ్యలో సిద్ధిస్తాయి. అలాగే షష్ఠంలో ఉన్నటువంటి రాహువు పరిపూర్ణమైనటువంటి దివ్యమైన శ్రేష్టమైన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. అన్ని విధాల కార్య విజయం. లాభంలో ఉన్నటువంటి బృహస్పతి ఇచ్చే ఫలితాన్ని చూద్దాం. ఏకాదశి గతుడైనటువంటి దేవగురువైన బృహస్పతి అన్ని విధాల లాభాన్ని ఇస్తున్నారు. యశోవృద్ధి, బలం, తేజస్సు, సర్వత్ర సుఖము, విజయప్రదం. సర్వత్ర విజయప్రదం ఒక్క మాట చాలండి, అన్ని విధాల లాభాలు. రాహువిచ్చే ఫలితాలు చూడండి, అత్యద్భుతంగా ఉన్నాయి. కనుక ఏది సాధించాలన్నా లాభంలో ఉన్న గ్రహము పరిపూర్ణమైన యోగాన్ని ఇస్తుంది. ఆ యోగం ఇప్పుడు మకర రాశి వారి వశమైంది. మే నుండి నవంబర్ లోపల మీరు ఏది సాధించాలో అవన్నీ సాధించండి, ప్రణాళికలు వేయండి, బంగారు భవిష్యత్తులకు పునాదులు వేయండి, ఏవైనా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకని రాబోయే సంవత్సరాల్లో ఏలునాడు శని ఎక్కువైపోతుంది. వీటి నుండి బయటపడాలంటే ఈ లాభ బృహస్పతి యొక్క యోగాన్ని మనం వినియోగించుకోవాలి. సర్వత్ర విజయప్రదం, సర్వత్ర సుఖం. కనుక ఎటుచూచిన చక్కని భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. మకర రాశి వాళ్ళకి, విద్యార్థులకి అత్యద్భుతమైనటువంటి కాలం. నవంబర్ నుండి కొన్ని విఘ్నాలు ఉన్నప్పటికీ ఈ లోపల పూర్వపుణ్యాన్ని సంపాదించుకొని పెట్టుకున్నట్టయితే ప్రయత్నపూర్వక విజయం, సాధనా పురస్సరం, నిరంతరము సాధన చేయండి. మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు రాహు ద్వారా, గురువు ద్వారా ఏర్పడుతోంది. కేతువు ద్వారా, శని ద్వారా ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుత్సాహం చెందకుండా తోటివారి సహకారంతో లక్ష్యాన్ని చేరండి. మనోబలంతో ముందుకు సాగండి, అదృష్టవంతులు అవుతారు. అపరిమితమైనటువంటి ఆదాయ వనరులు సమకూరుతాయి. దానం విషయంలో శనిప్రీతిగా నువ్వులు దానం చేయండి. కేతువు నిరాశనిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి మకర రాశి వాళ్ళు. ఏదైనా పని చేద్దామంటే నేను చేయగలుగుతానా, ఇప్పుడు నా వల్ల అవుతుందా అనే భయం కలుగుతుంది. తోటివారి సహకారం తీసుకోండి. నేను ఇది చేయాలనుకున్నాను, ఇది మంచిదా కాదా అని ఒకసారి సంప్రదించండి. తోటివారు మీకు సహకారాన్ని అందిస్తే నువ్వు చేసే పని మంచిది, చక్కని ఫలితం వస్తుంది, ముందుకు సాగు అంటే నిర్భయంగా ముందడుగు వేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. అత్యద్భుతమైనటువంటి శుభాలు సమకూరుతాయి. నవంబర్ తర్వాత గురుబలం తగ్గుతోంది. పరిష్కరించడానికి శనగలు దానం చేయండి, సాయిబాబా వారిని దర్శించండి. బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని సొంతం చేసుకోండి.